జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడవుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల నుంచి మనకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, గురుబలం ఉందా, శని బలం ఉందా, ఇలా మనము తెలుసుకుంటున్నాం. అంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి. గురువు గారు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నారు. రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 18 మాసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనకంటూ ఒక స్వజాతకం అనేది ఉంటుంది. ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు చెప్పినట్లా జరగట్లేదు అని. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని బలహీనపడ్డప్పుడు, అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలు అనేది పూర్తిగా రావు. దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది. ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు, మంచి స్థానాల మీద ఉన్నాడు, మంచి నక్షత్రం మీద ఉన్నాడు. సో బలిష్టంగా ఉన్నాడని అర్థం. ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఇక్కడ శని మహాదశ. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏళ్ళనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, పూర్తిగా బలహీనపడ్డాడు. అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము, ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము, ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఏదో చిన్న ఉద్యోగము, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో, చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది ఉండదు, ప్రతి విషయంలో ఆటంకాలు, సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి. మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు, ఆ దశ జరుగుతున్నప్పుడు, ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు. ఇలా అండి అష్టకర్గ బిందువులు. తర్వాత ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు, ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది, శని బలిష్టంగా ఉన్నాడు, సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు. అర్థమైందా అండి? ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి, ఆ లాభస్థానంలో గోచారంలో శని వచ్చి అక్కడ గనక అష్టకర్గ బిందులు ఏ 4, 5, 6 ఇచ్చి ఉంటే
ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు. మంచి ఉద్యోగం దొరుకుతుంది ఆ సమయంలో. ఇది అండి, ఇలా మనం చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు. సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్, శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి. కాలభైరవేశ్వరుని ఎక్కువ తలుచుకోవాలి. కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి. నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళా మీరు శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము, నీలమణి, నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి. అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది. సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది, అయినా మాకు పెళ్ళి కావట్లేదండి, మీరు గురుబలం ఉంది, వివాహ యోగం అని చెప్తున్నారు, పెళ్ళి కావట్లేదు. వై? మీ జాతకంలో చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు, సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయండి. చూడండి, అందరికీ హోమం వర్తించదు. అందరూ హోమం చేయించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జంప్ స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము, దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు అంటే ఏంటి? నీళ్లు, వాటర్. ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి, లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఎవరైనా వాటర్ అడిగితే కప్పులో పూర్తిగా ఇవ్వండి, అర్థం సగం ఇవ్వకుండా. సో ఇది అండి, ఇలాంటి రెమెడీస్ వేల కొద్దీ ఉన్నాయి. ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా, అగ్నితత్వ రాశిలో ఉందా, భూతత్వ రాశిలో ఉందా, వాయుతత్వ రాశిలో ఉందా చూసుకొని మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది అండి. సో ఇక 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తర్వాత గురువు గారు మే 13వ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక రాహు కేతులు మే 18వ తేదీ తర్వాత రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే. ఇక తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ముఖ్యంగా మార్చి 30వ తేదీ శని భగవానుడు దశమ స్థానం అంటే మీనరాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 మే 13వ తేదీ తర్వాత ఇక్కడ వ్యయస్థానంలో ఉంటున్న గురువు గారు మీ జన్మరాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇక రాహు కేతువులు ముఖ్యంగా మే 18వ తేదీ తర్వాత రాహు కుంభంలోకి అంటే మీ ఒక నవమ స్థానంలోకి, కేతు సింహరాశికి అంటే మీ రాశి నుంచి తృతీయ స్థానంలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి చూడండి, మీ దశమాధిపతి అయిన గురువు మీ జన్మరాశిలో సంచారము, అష్టమాధిపతి నవమాధిపతి అయిన శని భగవానుడు మీ దశమ స్థానంలో సంచారం. ఉద్యోగం విషయంలోనే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇబ్బందులు అనడానికన్నా దాని గురించే ఎక్కువ ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగం విషయంలో ఒక టెన్షన్, ఒక ప్రెజర్ లాగా క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇలా చెప్పాను అని దిగులు పడకండి, భయపడకండి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇలాగే ఉండదండి. ఎందుకంటే మీ ఒక స్వజాతకం చాలా ఇంపార్టెంట్. దాంట్లో జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది అది కూడా చాలా ప్రముఖంగా ఉంటుంది. దాని మీద ఎక్కువ ఫలితాలు వస్తాయి. కాబట్టి గోచారం అనేది కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. గోచారం ఎలా తీసుకోవాలి అంటే
ఇప్పుడు మీ జన్మజాతకంలో ఏదో ఒక గ్రహ దశ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శని మహాదశ జరుగుతూ ఉంది అని అనుకోండి. ఈ శని మహాదశ జరిగేటప్పుడు శని మీ జన్మజాతకంలో ఏ రాశిలో ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా చూసుకోండి. తర్వాత మీ జన్మజాతకంలో శని ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశికి ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చాడో అది కూడా చూసుకోండి. 4, 5, 6 ఇచ్చి ఉంటే, ఒకవేళ 3 ఇచ్చినా పర్లేదు. అలాంటి జాతకులకు శని మహాదశ పూర్తి ప్రమాణంలో మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. అదే 0, 1, 2 ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఒక దశ. 0, 1, 2 ఆ ఒక బిందులు ఇచ్చినప్పుడు లెస్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం ఉండదు, భయము, జాబులో ఇబ్బందులు, ప్రతి విషయంలో ఇబ్బందులు. సమాజం, శని అంటే ఏంటి? సమాజం. ఆ సమాజంలో మీకంటూ ఒక ఉన్న పేరు ప్రఖ్యాతలు కిందకి పడిపోవడం లాంటివి ఉంటాయి. సో మీ జన్మజాతకంలో శని మహాదశ జరిగేటప్పుడు శని గోచారంలో ఎక్కడ ఉన్నాడు అది కూడా చూసుకోవాలి. ఏనాటి శని వచ్చిందా, పంచమ శని జరుగుతూ ఉందా, అష్టమ శనినా, అప్పుడు మీకు ఇబ్బందులు వస్తున్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. ఏదో ఒక దశ మీ జన్మజాతకంలో జరుగుతూ ఉంటుంది. ఆ దశానాథుడు, ఆ శని మహాదశలో గురు మహాదశ కావచ్చు, బుధ మహాదశ కావచ్చు, శుక్ర మహాదశ కావచ్చు, ఆ దశానాథుడు మెయిన్ గురు శని దశలు వచ్చినప్పుడే మీరు ఎక్కువ చూసుకోవాలి. ఎందుకంటే అవి సంవత్సరం పొడుగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతుంటాయి కాబట్టి ఈ మిగతా గ్రహాలంతా నెలకు ఒకసారి మారే గ్రహాలు. ఈ సంవత్సరంలో ఒకసారి మారే గ్రహాలను చూసుకోవాలి. గురు మహాదశ జరుగుతుంటే గురు గోచరంలో ఎక్కడొచ్చాడు అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గురుబలం లేకపోయినా, గురు అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చినా ఆ స్థానానికి, గోచరంలో వచ్చినప్పుడు ఆ స్థానానికి, సో అప్పుడు చూసుకోవాలి కొద్దిగా. ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఇప్పుడు శని వచ్చాడు దశమ స్థానానికి. మీ దశమ స్థానంలో ఏదైనా గ్రహం ఉందా? ఆల్రెడీ మీ జన్మజాతకంలో మీనరాశిలో శనికి శత్రువైన కుజుడో సూర్యుడో ఉన్నాడా తెలుసుకోండి. కేతు ఉన్నా చూసుకోండి ఒకసారి. ఈ 3 గ్రహాలు ఉంటే దశమ స్థానానికి వస్తున్నాడు కాబట్టి కొద్దిగా జాబ్లో స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది. జాబ్ వదిలేసే ఒక ప్రమేయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఇలా చెప్పానని దిగులు పడకండి, దశాభుక్తి అప్పుడే చెప్పాను, అందుకే మీకు అర్థం అవ్వాలనే కొద్దిగా ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తున్నాను. సో దశమస్థానానికి వచ్చాడు కాబట్టి అష్టమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి శారీరక శ్రమ పెరుగుతుంది, ఉద్యోగంలో బర్డన్ ఎక్కువ అవుతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది, ప్రెజర్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఇలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే మ్యారేజ్ లైఫ్లో కూడా కొన్ని విషయాలలో మీకు బర్డన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ వాళ్ళు చెప్పినట్టే వినాలి అనే ఒక ప్రవర్తనతో వాళ్ళు ఈ సంవత్సరం ఉండే అవకాశాలు ఉంటాయి. ఆదాయం కొద్దిగా తక్కువ అయ్యే సూచనలు కూడా ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. తర్వాత నవమ స్థానంలో రాహు ఒక సంచారము. విద్యాభ్యాసం అంటే ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎస్పెషలీ ఈ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి దాంట్లో మీకు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ వచ్చే సూచనలు ఉంటాయి. ఇంకా పెళ్లి విషయంలోకి వస్తే గురు మనకి సప్తమాధిపతి అయి సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ దశాభుక్తి కనుక మ్యాచ్ చేసుకోండి. అక్కడ మంచి దశ జరుగుతూ ఉంటే పెళ్ళి అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బట్ 2025 సంవత్సరంలో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చాలా ఓపిక ఉండాలి. కొద్దిగా ర్యాష్ డిసిషన్ తీసుకోవడము, హార్ష్గా తీసుకోవడము ఇట్లాంటివి చేసుకోకండి. కొద్దిగా జాగ్రత్తగా ముందడుగు వేస్తూ వెళ్ళండి. మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా శనివారం కాలభైరవేశ్వర ఆరాధన, కాలభైరవేశ్వర టెంపుల్లో బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టండి. గుమ్మడికాయ కట్ చేసేసి మధ్యలో అంతా తీసేసి ప్యూర్ నల్ల నూనె పోసేసి ఒత్తులు వెలిగించి ఒక గుమ్మడికాయ పీస్ తీసుకొని కాలభైరవేశ్వరుడికి హారతిలాగా ఇవ్వండి. తర్వాత శనగలు, గురువు మీ జన్మరాశిలో ఉంటున్నాడు కాబట్టి శనగలని కొద్దిగా నానబెట్టేసి బుధవారం రాత్రిపూట 1 కేజీ శనగలు నానబెట్టేసి తర్వాత ఈ యొక్క గురువారం ఉదయాన్నే మీకు రాఘవేంద్ర కావచ్చు, సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు తలుచుకొని గోచరంలో ఉంటున్న జన్మరాశి గురుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఆ బెల్లం కలిపి రోడ్ సైడ్ ఉన్న ఎద్దులకి, ఇప్పుడు టౌన్లో ఉండేవాళ్ళు చూస్తూ ఉంటారు, ఆవులు ఎద్దులు పేపర్లు ఆ ప్లాస్టిక్ కప్స్ తినుకుంటూ వెళ్తూ ఉంటాయి. అలాంటి వాటికి మీరు ఆకలిగా ఉన్న వాటికి మీరు పెట్టండి. గోసేవ చేసుకోండి. ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఇలా 9 వారాలు చేసుకోండి, 9 గురువారాలు. వీలైతే గురువారం కూడా మీరు అనాథాశ్రమాలు ఇట్లా వెళ్ళి అరటిపండులు ఇట్లాంటివి ఇవ్వండి. ఎందుకంటే ఎల్లో కలర్ కదా గురువుకి సంకేతము. అరటిపండు బయట కలర్ మీకు ఎల్లో అనేది తెలుసు. సో అలాంటివి ఇస్తూ ఉండండి. తర్వాత అప్పుడప్పుడు అమ్మవారికి ఎరుపు రంగుల పూలని ఇస్తూ ఉండండి, కాళికా అమ్మవారికి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.